హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నిజంగా చెప్తున్నాను, ఈరోజు మన ఛానల్ చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత త్వరగా అంటే మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావటం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలామంది ఛానల్స్ పెడుతున్నారు, కానీ కొంతమందికి వెంటనే వస్తారు, కొంతమందికి లేటుగా వస్తారు. కానీ మన వీడియోకి ఏంటంటే ముక్కు ముఖం తెలియదు, అసలు కనిపించట్లేదు. కనిపించకపోయినా కూడా ఇంత త్వరగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా గ్రేటు. ఛానల్ పెట్టి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్ రావటం అంటే చాలా గ్రేటు. అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకోసం, మీరు 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 మీ అందరి కోసం, అంటే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ స్టేట్ వచ్చేసి ఇది ఫ్లోరిడా స్టేట్లో ఇది మనం చూసే సిటీ అయితే మయామి సిటీ. ఈరోజు నేను సిటీ గురించి మాట్లాడేదానికన్నా కూడా మన ఛానల్ గురించి ఎక్కువ మాట్లాడతాను. నేను మాట్లాడేదానికి ఈరోజు మనం చూసే వీడియోకి సంబంధం ఉండదు. మీరైతే సిటీ చూడండి. సిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు కానివ్వండి, రోడ్లు, ట్రాఫిక్, ఇక్కడ ఉన్న కార్లు అంతా చాలా బాగుంటుంది చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే సిగ్నల్ పడిందంటే ట్రాఫిక్ పోలీసులు అయితే అసలు అమెరికాలో ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అదేదన్నా మరీ మెయిన్ సిటీ ఎక్కడన్నా కొంచెం మరీ ఇబ్బందిగా ఉందనుకున్న కాడేమన్నా 1-2 చోట్ల ఏమైనా ఉంటారేమో, కానీ అసలు ట్రాఫిక్ పోలీసులు అన్నది ఎక్కడా కనిపించరండి. ఎవరికి వాళ్ళే ట్రాఫిక్ రూల్ పాటించి ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్తారే తప్పితే ఎవరు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉండరు. అదొకటి మెయిన్ రీజను. ఇక్కడ ఈ సిటీలో ఏంటంటే ఎక్కువగా ఇక్కడ రాగి సెట్లు కనిపిస్తున్నాయి, అలానే పెంకుటిల్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చూడండి సరదాగా. నేనైతే మన ఛానల్ గురించి మాట్లాడతాను. ఛానల్ పెట్టయితే 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో స్టార్టింగ్లో అయితే అసలు సబ్స్క్రైబర్సే రాలేదు. 1 మంత్ వరకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లేరు. అసలు ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా లేకుండా 1 మంత్. కాకపోతే ఒకే వీడియో పెట్టి 1 మంత్ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వీడియో పెట్టాను. సెకండ్ వీడియో కూడా అసలు పబ్లిక్లోకి వెళ్ళలేదు కాబట్టి అప్పుడు థర్డ్ వీడియో పెట్టి నేను మన తెలిసిన వాళ్ళకి, మన అనుకున్న వాళ్ళకి కొంతమందికి వీడియో పంపించి అది కూడా సబ్స్క్రైబర్స్ చేసుకోండి అని చెప్తే ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతే. అంటే 2 మంత్స్ వరకు మనకి సబ్స్క్రైబర్స్ ఉంది, 10 నెంబర్సేను. ఆ తర్వాత చిన్నగా పబ్లిక్లోకి వెళ్ళింది. అది కూడా ఎలా అంటే ఛానల్ పెట్టింది నేను ఇక్కడ అమెరికాలో ఉన్నప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఎలాగో మనం అమెరికా వచ్చాము, ఇక్కడ చూస్తుంటే ఏంటంటే ప్రతిదీ కొంచెం కొత్తగా ఇంతగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న రోడ్లు కానివ్వండి, కార్లు, మాల్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ మాల్ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న రోడ్ల మీద కూడా చూడండి, మీకు ఇక్కడ రోడ్ల మీద కూడా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. ఆ కార్లకి వెనక మార్ల పడవలు గట్టి లాక్కెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా కొంచెం చూడటానికి బాగా అనిపిస్తున్నాయి. పడవలు కట్టి తీసుకెళ్లే విధానం అదంతా కూడా చూస్తే మనకైతే అసలు అలా ఎక్కడ తీసుకెళ్లారు కదా. అదొకటి. ఇక్కడ కార్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఇద్దరే కూర్చుంటారు, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్లో అది డిక్కీలాగా వాడేస్తాం, అది వేస్ట్ అంతా కూడా టక్కులాగా వాడేస్తూ ఉంటారు అనమాట. అది ఓను కారే. వాళ్ళకి ఏదన్నా అవసరమైన సరుకులు దాంట్లో వేసుకెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే కొంచెం కొత్తగా అనిపించింది. అప్పుడు ఛానల్లో పెట్టొచ్చు కదా, మనం ఎందుకు పెట్టకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. కానీ ఛానల్ పెట్టాలి అంటే అసలు మనం ఎవరమో తెలియదు, మన ఛానల్ అసలు చూస్తారని గ్యారంటీ ఏముంది, మన ఛానల్ అసలు ముందుకెళ్ళిద్దని గ్యారంటీ ఏముందన్న ఆలోచనతోటి వద్దంటే వద్దన్నారు ఇంట్లో. అయినా కూడా మనం చూసింది 10 మందికి చూపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి పెట్టాలి అన్న పట్టుదలతోటి అయితే పెట్టాను ఛానల్ని పెట్టిన తర్వాత స్టార్టింగ్ వీడియో. కాకపోతే అప్పుడు అర్థమైంది, అప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకోవటం వేరు, చేయటం వేరు. వీడియో మాట్లాడాలి అంటే వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మనం ఎక్కడ లైవ్ ఇవ్వడానికి లేదు. లైవ్ ఇవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అంతా గోలగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడ మనం మాట్లాడటానికి ఉండదు. కాబట్టి తర్వాత మనం ఇదంతా కూడా ఎడిటింగ్ చేసుకొని, ఆ ఎడిటింగ్ చేసుకునేటప్పుడే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వటం అస్సలు చేత అయ్యేది కాదు. చేత అవ్వటం అంటే వీడియో మాట్లాడాలి అంటే మనము ఎదురుగా మనిషితో మాట్లాడినంత ఈజీ కాదు. వీడియో ఏదైనా సరే మాట్లాడాలి అంటే ఇక్కడ మనకు కనిపించే దాన్ని బట్టి మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది చూస్తా మనకి ఇప్పుడు ఆ ముందు ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ మనం ఇక్కడ
బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది అసలు అయ్యేది కాదు. ఒక్క వీడియో చేయాలంటే మినిమం నాకు చెప్తే నమ్మరు 15 రోజులు పట్టేది. 15 రోజులు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అంత కష్టపడ్డాను 2 వీడియోలకి. ఆ తర్వాత 3వ వీడియో వచ్చేసి ఒక రకంగా పర్లేదు అనిపించింది. ఒక 2 డేస్లో అలా అయిపోయింది. 2 డేస్ నుండి చిన్నగా 1 డేలోకి వచ్చేసింది. 1 డే కూడా పోయి ఇప్పుడు కొంచెం బెటర్గానే చేస్తున్నాను. అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు వీడియో అంటే ఓకే, వెంటనే వాయిస్ ఓవర్ ఇవ్వగలను, వెంటనే అప్లోడ్ చేయగలను. అంత ఎడిటింగ్ చేసుకోవటం కానీ అంతా కూడా పెద్ద టైం తీసుకోవట్లేదు ఇప్పుడు. కానీ ఇక్కడ 1000 మంది సబ్స్క్రైబర్స్కి ఇంత హడావుడా అని మీకు చాలామందికి అనిపించవచ్చు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు మామూలుగా పేస్ మనకి అంటే మనం ఎదురుగా చూడటం అంటే ఛానల్లో మనం కనిపిస్తే 1000 మంది సబ్స్క్రైబర్స్ కాదు, ఎక్కువ మందే వస్తారు. 8 నెలలు అవసరంలా. కాకపోతే అది తెలిసిన వాళ్ళు కనుక అయితే, తెలిసిన వాళ్ళు అంటే ఎలా అంటే వాళ్ళు గత వీడియోలో వీడియో చేసిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు ఇంకెక్కడన్నా వీడియోలో కనిపించే వాళ్ళు కనుక అయితే వెంటనే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళకి తెలిసిన పేసులు కాబట్టి 1 మంత్లోనే వస్తారు, లేదంటే 1 వీక్లో కూడా వస్తున్నారు. అవి చూస్తున్నాను నేను. 1 వీక్లో కూడా 1000 కాదు 2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి, నేను చూస్తున్నాను ఈ మధ్య. అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో వాళ్ళ వీడియోల్లో వాళ్ళు కనిపించిన వాళ్ళు కనుక అయితే అలా వస్తారు. కానీ మనం కొత్త ఛానల్ కదా, మన కొత్త ఛానల్లో మనం కనిపించలేదు ఇంతవరకు పేసు అంటే ఇలా సబ్స్క్రైబర్స్ రావటం అంటే చాలా కష్టం. చాలామంది కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే కనిపిస్తారు, లైవ్లో మాట్లాడుతూనే ఉంటారు, కనిపిస్తూనే ఉంటారు. అయినా కూడా సబ్స్క్రైబర్స్ 1000 మంది రాలేదని, వీడియోలు అయితే పబ్లిక్లోకి వెళ్ళలేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నేనేంటంటే స్టార్టింగ్లో వీడియో పెట్టినప్పుడు మన పబ్లిక్లోకి వెళ్ళలేదు అసలు. 1 మంత్ కాదు 2 మంత్స్ అయినా కూడా 2 మంత్ అయినా కూడా మనది పబ్లిక్లోకి వెళ్ళలేదు వీడియో. వెళ్ళకుండా అసలు మనం చూడటం, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళు చూడటమే. అంటే రోజుకి ఒక 15 లేదంటే ఒక 20 అంతే యూస్, అంతకంటే వచ్చేది కాదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత పబ్లిక్లోకి వెళ్ళింది వీడియో పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జనాలు బాగా చూడటం మొదలుపెట్టారు. స్టార్టింగ్ వీడియో కూడా తక్కువ మంది చూశారు. స్టార్టింగ్ది 2nd వీడియో తక్కువ మంది చూశారు. 3rd వీడియో నాన్ స్టిక్ వీడియో ఒకటి పెట్టాను. అక్కడి నుంచి ఆ వీడియోలన్నీ కూడా బాగానే పబ్లిక్లోకి వెళ్ళాయి. 1 డేలోనే 500 మంది, అలానే 700-600 మంది చూసేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఏమైందంటే వీడియోలు చూడటం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ అమెరికా నుండి ఇండియా వెళ్ళిపోయాం మేము. అమెరికా నుండి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా ఉంది. అది ఎలా అంటే ఈ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత నేను లోకల్ వీడియోలు కొన్ని పెట్టాను. లోకల్ వీడియోలు పెడితే మగ్గం వర్క్ వీడియోలు పెట్టాను. మగ్గం వర్క్ వీడియోలకి సబ్స్క్రైబర్స్ రావటం వచ్చారు. కానీ మగ్గం వర్క్ వాటికి సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ ఇక్కడ అమెరికా ఛానల్స్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలు చూడటం మానుకున్నారు. ఈ వీడియోలు చూడటం మానుకొని సబ్స్క్రైబర్స్ రావటం కూడా మానుకున్నారు. ఇక అక్కడి నుండి నాకు ఎంతవరకు వచ్చిన తర్వాత మానుకున్నారు అంటే ఒక 300 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఛానల్ ముందుకెళ్ళకుండా అక్కడైతే ఇక చాలా మళ్ళీ అసలు ఎందుకు ముందుకెళ్ళట్లేదని బాగా ఎక్కువ టెన్షన్ పడ్డ రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే తర్వాత ఇంకా నాకు ఛానల్ అసలు ముందుకెళ్ళలేదు. ఎప్పుడు సంక్రాంతి వరకు కూడా ఛానల్ అసలు ముందుకెళ్ళలేదు. సంక్రాంతి పండగకు ముందు ఎందుకో ఒక షార్ట్ వీడియో పెట్టాను. అప్పటిదాకా నాకు షార్ట్ వీడియోలు కూడా అసలు ముందుకు వెళ్ళే కావు. షార్ట్ వీడియోలు కూడా అక్కడే ఉండేవి. అప్పుడు ఎందుకో అనుకోకుండా ఎండు కొబ్బరిని కొంచెం అలా కట్ చేసి ఆ వీడియో పెట్టాను. ఆ వీడియో పెడితే ఆ వీడియో కొంచెం పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత 2000 వచ్చారు, 2000 వ్యూస్ వచ్చింది. 2000 వ్యూస్ వచ్చిన తర్వాత ఇది షార్ట్ వీడియో అయితే ఇలా వెళ్ళిపోతుంది, పెట్టొచ్చు ఇక మనం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అప్పుడు ఎలాగో సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి అక్కడ పిండి వంటలు అన్నీ ఏదన్నా కానీ ఇక ఆ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసాను. షార్ట్ వీడియోలు అవి కొంచెం 3000 వరకు అలా పోయాయి. ఇక టకా రోజు ఒక కర్రీ వీడియో కూడా పెట్టేదని. షార్ట్ వీడియోలు మాత్రమే వెళ్తున్నాయి. ఇంకా ఫుల్ వీడియోలు అసలు వెళ్ళట్లేదు. ఫుల్ వీడియోలో వెళ్ళట్లేదని చెప్పేసి మధ్యలో నేను కర్రీస్ పెట్టినా ఏది పెట్టినా వెళ్ళట్లా. మళ్ళీ ఏదన్నా అమెరికా వీడియో పెడితేనే అమెరికా వీడియో ఒక్కటే 1000-1200 మంది మాత్రమే చూస్తున్నారు. అదే కనుక వేరే వీడియో పెట్టానంటే అది పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. ఏ వీడియో పెట్టినా కూడా వెళ్ళలేదు.
అలా చాలా రోజులు గడిచింది. షార్ట్ వీడియోలకు మాత్రం మళ్ళీ షార్ట్ వీడియోలు పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ వీడియోలకి మళ్ళీ సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు. రోజుకి 10 నెంబర్స్, 9 నెంబర్స్, 11 నెంబర్స్, అలా 9 నెంబర్స్ అలా రావటం మొదలుపెట్టారు. ఆగిపోయింది అనుకున్న ఛానల్ మళ్ళీ ముందుకెళ్ళింది. ఎందుకంటే రోజు మళ్ళీ సబ్స్క్రైబర్స్ రావటం మొదలుపెట్టారు. అలా సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే 500 సబ్స్క్రైబర్స్ పూర్తి అయ్యేసరికల్లా మన ఛానల్ పెట్టి కూడా 5 నెలలు అయింది. అలా 5 నెలలు అయింది, 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు, పూర్తయిందని చెప్పేసి నేను అప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. కానీ ఆ వీడియో కూడా మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళలేదు. అది ఎక్కువ మంది చూడలేదు, అంత తక్కువ మంది చూసారు. ఆ తక్కువ మందిలోనే 2 నెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అలా షార్ట్ వీడియోలు పెడుతున్నాను, బాగానే నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే టకటక సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనుకున్న టైంలో నేను మళ్ళీ అమెరికా రావడం జరిగింది. అమెరికా వచ్చేటప్పుడు నేను వీడియో ఇండియాలో ఉన్నప్పుడు వీడియో పెట్టి అమెరికా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక షార్ట్ వీడియోలు మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళట్లా. షార్ట్ వీడియోలు ఎక్కడైతే కర్రీ షార్ట్ వీడియోలు ఉన్నాయో ఆ కర్రీ షార్ట్ వీడియోలు అసలు పబ్లిక్లోకి వెళ్ళట్లేదు, ఎవరు చూట్లా. అంతకుముందు 2000 మంది అలానే 3000 మంది చూసే షార్ట్ వీడియో కనీసం 300 మంది కూడా చూడట్లేదు. అసలు పబ్లిక్లోకే వీడియో వెళ్ళట్లేదు. ఏంటి మళ్ళీ పబ్లిక్లోకి వీడియో వెళ్ళట్లేదు అని చెప్పేసి అమెరికా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో పెట్టా, హడావుడిగా అమెరికా వెళ్తున్నాను అని. హడావుడిగా అంటే ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి అమెరికాలో దిగేంతవరకు వీడియో పెట్టాను. ఆ వీడియో కొంచెం మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్ళి సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇప్పటికి 1 మంత్ దాటింది. 1 మంత్ దాటింది. వచ్చేటప్పటికి నాకు ఉంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే 650 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇండియా నుండి నేను బయలుదేరినప్పుడు 650 మందే ఉన్నారు సబ్స్క్రైబర్స్. మళ్ళీ అమెరికా వచ్చిన తర్వాత ఆ వీడియో పెట్టిన తర్వాత ఏది నాకు కనీసం ఒక 15 రోజుల వరకు వీడియో అయితే పబ్లిక్లోకి వెళ్ళలేదు. అసలు వీడియోలోకి వ్యూస్ రాలేదు. అలా అని చెప్పేసి ఎవ్వరూ చూడలేదు. షార్ట్ వీడియో చూడలేదు, ఫుల్ వీడియోలు కూడా చూడలేదు. ఎప్పుడైతే నేను హడావుడిగా అమెరికా వెళ్తున్నాను అని చెప్పి వీడియో పెట్టానో అది కూడా వెంటనే పబ్లిక్లోకి వెళ్ళలేదు. అది కూడా 1 మంత్ తర్వాతనే పబ్లిక్లోకి వెళ్ళింది. పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అది కొంచెం బాగానే ఇప్పుడైతే దాన్ని చాలామంది చూశారు, ఒక 30,000 మంది దాకా చూశారు. ఈ మధ్య ఇంకొక వీడియో పెట్టాను. అది కూడా ఏం వీడియో అంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్ ఉంటుంది పటేల్ బ్రదర్స్ అని, అది అక్కడ కొంచెం ఆ వీడియో కూడా దానికి కొంచెం బాగానే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అది జనాల్లోకి కూడా బాగా వెళ్తుంది ఆ వీడియో. ఎందుకంటే ఆ వీడియో అయితే చాలా బాగా మాట్లాడాను. ఇంకొకటి ఏంటంటే అది అంతా కూడా మన ఇండియా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, అదంతా కూడా అది బాగా చూస్తున్నారు ఆ వీడియోని. ఎందుకంటే ఆ వీడియో నేమ్ ఏంటంటే మీ పిల్లలు అమెరికాలో ఉంటే ఈ వీడియో చూడండి అనేది ఆ వీడియో నేమ్ పెట్టాను. అది బాగా చూస్తున్నారు ఆ వీడియో కూడా. దాని సబ్స్క్రైబర్స్ అలా కూడా బాగా వస్తున్నారు. కొన్ని వీడియోలు బాగున్నాయి అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అంతేకాదు అవి బాగా పబ్లిక్లోకి కూడా వెళ్తాయి. ఎక్కువ మంది ఏంటంటే అమెరికా వీడియోలే ఎక్కువ చూస్తున్నారు, అమెరికా వీడియోలే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. ఇండియాలో పెట్టిన వీడియోలు అంత పెద్దగా ఏం పబ్లిక్లోకి వెళ్ళలేదు, ఎక్కువ మంది చూడలేదు. ఆ కుకింగ్ వీడియోలు కూడా అలానే ఉన్నాయి, అవి కూడా పెద్దగా ఏం చూడలేదు. ఇక్కడ ఎక్కువగా రోడ్లు చూపించినా చూస్తున్నారు. ఈ వీడియోలో ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్తున్నాయి అంటే ఇవి చూస్తున్నారు అని నేను కూడా ఇవే పెడుతున్నాను. ఇది వచ్చేసి హాస్పిటల్ అంట. హాస్పిటల్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ సర్జరీ చేస్తారంట, అంటే మనం మొక్క రూపురేఖల్ని మారుస్తారు. ఆ టైప్ ఆఫ్ హాస్పిటల్ అంట ఇది. అంటే దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఒకలాగా వెళ్ళొచ్చు, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇంకొకలాగా రావచ్చు, మనల్ని ఎవరో గుర్తుపట్టరు అనమాట. ఆ టైప్ ఆఫ్ హాస్పిటల్ అయ్యి ఉంటుంది ఇది. ఇక్కడ హాస్పిటల్స్ అంటే మనీ కూడా ఎక్కువే వసూలు చేస్తారు. అది వేరే వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 500 సబ్స్క్రైబర్స్ రావడానికి 5 నెలలు టైం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ రావడానికి 3 నెలలు టైం పట్టింది. మొత్తం 8 నెలలు. 8 నెలల్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. ప్రతి ఒక్కరికి అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఎందుకంటే మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, ఇంతగా చూస్తున్నందుకు. ఇంకోటి మన ఇండియన్ మార్కెట్ వీడియో ఒకటి పెట్టానని చెప్పాను కదా, మీ పిల్లలు అమెరికాలో ఉంటే అని. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, అందరు చూడండి. ఎందుకంటే దాంట్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాదు అందరికీ ఉపయోగపడేది ఉంటుంది. మన ఛానల్లో ఏదైనా సరే వీడియోలు అన్నీ కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కుకింగ్ వీడియోలు కూడా చాలా బాగున్నాయి. అన్ని వీడియోలు అయితే చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నచ్చితే ఛానల్ చూడొచ్చు, లేదంటే వదిలేయచ్చు. అలా మీకు నష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఉపయోగం ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి పెట్టిన 1 మినిట్కే. మాకేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ అన్నది చూపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చేసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది, మాకు ఉపయోగం ఉంటుంది. మీకేమో వెంటనే వీడియోలు వస్తాయి 1 మినిట్లో, మాకేమో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంతగా చెప్తున్నాను. ఇదండి మా వీడియో. 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా అయితే ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.